కాంతారా చాప్టర్ 1 ఫస్ట్ అయితే మంచి సౌండ్ ఉన్న థియేటర్ లో టికెట్స్ బుక్ చేసుకోండి. కానీ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, అవేంటో చెప్తా, లాస్ట్ వరకు చూసేయండి. సినిమా చాలా డీసెంట్ గా స్టార్ట్ అయ్యి అసలు కాంతారా ట్రైబ్ అంటే ఏంటి, వాళ్ళు ఎలా ఎవాల్వ్ అయ్యారు అనేది మోస్ట్ అన్ఇంట్రెస్టెడ్ వేలో చూపిస్తారు. కామెడీతో పుల్ చేద్దాం అనుకుంటారు కానీ మోస్ట్ ఆఫ్ ద టైం కామెడీ వర్క్ అవ్వదు. కొన్నిసార్లు ఏంట్రా స్టోరీ ఎటు వెళ్ళట్లేదు అనిపించే టైంకి బుర్రపాడు ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ వస్తుంది. యాక్షన్ కొరియోగ్రఫీ టూ గుడ్ ఉంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ కి డివైన్ ఎమోషన్ ని చాలా తక్కువ టచ్ చేశారనిపించింది. అండ్ ఫస్ట్ పార్ట్ లో లాగా జంప్ స్కేర్స్ కూడా ఉండవు. ఓవరాల్ గా ఓకే ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ కూడా ల్యాగ్, మళ్ళీ హైస్ అన్నట్టు ఉంటది రేషియో. ఇంకా లాస్ట్ 45 minutes అయితే మ్యాడ్ మ్యాక్స్ ఐమాక్సే. ఫస్ట్ హాఫ్ లో మిస్ అయిన డివైన్ ఎమోషన్ ని మామూలుగా చూపించాడు ఇక్కడ. ఫస్ట్ పార్ట్ లో ఎలా అయితే క్లైమాక్స్ లో ట్రాన్స్ లోకి తీసుకెళ్తాడో, యాస్టిస్ ఇక్కడ కూడా అలానే ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోతాడు. ఆర్ట్ వర్క్ చాలా బాగా నచ్చింది నాకు. మొత్తం రియల్ లొకేషన్స్, రియల్ సెట్ వర్క్ చేశారు. ఆ కష్టం స్క్రీన్ మీద కనిపిస్తా ఉంటది. రుక్మిణి వసంత్ కి చాలా మంచి అండ్ డిఫరెంట్ రోల్ పడింది. టైగర్ ఉంటది, మీరు ట్రైలర్ లో చూసుంటారు. చాలా బాగుంది టైగర్ విఎఫ్ఎక్స్. నాకైతే RRR కన్నా బెటర్ అనిపించింది. మ్యూజిక్ బై అజ్నీష్ లోక్నాథ్ యాస్టిస్ ఫస్ట్ పార్ట్ లానే ఉంటది. కొన్ని చోట్ల లేపుతాడు, అసలు మామూలుగా లేపడు. ఇంకా నెగిటివ్స్ ఏంటంటే ల్యాగ్, నిద్ర కూడా వచ్చింది నాకు ఒక చోట. సో మీరు ల్యాగ్ అయితే ప్రిపేర్ అవ్వండి, మిగతా రిషబ్ శెట్టి చూసుకుంటాడు.